కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలని చెప్పేసి నిర్ణయించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించడానికి నిధులు లేవంట. అదే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అయితే వేగంగా వీటి నిర్మాణం పూర్తవుతుందనేసి కూటమి ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో దాని మీద వైసీపీ ఏ విధంగా పోరాటం చేస్తుందో మీకు అందరూ కూడా తెలిసిందే. మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయంట. ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తే, ప్రభుత్వం మెయింటైన్ చేస్తే మెరుగైన సౌకర్యాలు రావంట. మరి గత ఎన్నికల సమయంలో నారా లోకేష్ గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము అప్గ్రేడ్ చేసి జనాలకి మంచి వైద్యం అందిస్తామని చెప్పేసి చెప్పాడు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పనంగా పప్పు బెల్లలాగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తర్వాత నెక్స్ట్ హైవేలు అవి కూడా పీపీపీ పద్ధతిలో రోడ్లు కూడా నిర్మాణం చేస్తారంట. ఏందో మరి ఆ పీపీపీ ఏందో చంద్రబాబు నాయుడు గారు ఏందో మరి ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు పీపీపీ అంటే మెడికల్ కళాశాలను ప్రైవేటుకు అప్పగించడమే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టింది. తర్వాత ఆ కోటి సంతకాల సేకరణ మొత్తాన్ని కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఇరు పార్టీల మధ్య ఈ వ్యవహారం దుమారంగా మారిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ పీపీపీని ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. అలా తీసుకువెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లను కూడా ఎవరైతే పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్లను కూడా జైలుకు పంపిస్తామని చెప్పేసి చాలా సీరియస్గా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. ఇలా సాగుతున్నటువంటి పీపీపీ వ్యవహారంలో మరో వ్యూహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. వాళ్ళు డే 1 నుంచి చెప్తూనే వస్తున్నారు. తాజాగా 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పీపీపీకి సంబంధించి 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి, వీటిలో ప్రైవేట్ జోక్యం ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి పేర్కొంటూ ఒక బిల్లుని దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో. తద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు పీపీపీ విధానం అంటే ప్రైవేటుకు అప్పగించడమే అని చెప్పేసి తేల్చి చెప్తూ దీన్ని హైకోర్టు విచారణ కూడా చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా హైకోర్టు దాన్ని విచారణ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేయాలనేసి అనుకుంటుందో ప్రస్తుతం 5 కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి టెండర్లు పిలిచేందుకు రెడీ అయింది. దీని మీద స్టే ఇవ్వాలని చెప్పేసి కోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. దీన్ని నిలువరించాలని చెప్పేసి చెప్తూ తుది తీర్పు వచ్చే వరకు టెండర్లు పిలవకుండా స్టే ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇప్పటికే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయా పిటిషన్లతో కలిపి వీటిని కూడా విచారించనున్నట్లు హైకోర్టు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇంకా 6 వారాలు 7 వారాల తర్వాత మళ్ళీ విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి ఈ కోటి సంతకాల సేకరణ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ హైకోర్టు అంటే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఏపీ